అనగనగా ఒక పచ్చని అడవిలో ఒక తెలివైన మేక ఉండేది. ఆ మేక చాలా జాగ్రత్తగా ముందు చూపుతో ఉండేది. ఒకరోజు ఆ మేక నడుస్తూ నడుస్తూ అనుకోకుండా పాత బావిలో పడిపోయింది. ఆ బావిలో ఎక్కువ నీరు లేదు, కానీ గోడలు జారుడుగా ఉండడం వల్ల పైకి ఎక్కడం కష్టమయ్యింది ఆ మేకకు. దాంతో గట్టిగా అరవగా అటు వెళ్తున్న ఒక జిత్తుల మారి నక్క మేక శబ్దాలను విని బావి దగ్గరకు వచ్చింది. నక్క దురాశతో ఇలా ఆలోచించింది, ఈరోజు బావిలో మేక పడిపోవడం నా అదృష్టం. దాన్ని ఎలాగైనా పైకి తీసుకొచ్చి భోజనం చేయాలి అని మనసులో అనుకుంటుంది నక్క. తరువాత నక్క మేకతో ఇలా చెప్పింది, ఆహా మేక, ఏం చేస్తున్నావు అక్కడ? దాహం తీర్చుకుంటున్నావా అని ఎగతాళిగా అడిగింది. మేక భయపడకుండా తెలివిగా ఇలా సమాధానం చెప్పింది, నక్క బావా, నేను దాహం తీర్చుకోవడానికి వచ్చాను. ఇక్కడ నీరు చాలా రుచిగా ఉంది. పైగా వేసవికాలం వచ్చేసింది కదా, నీరు త్వరలోనే ఎండిపోతుంది. అందుకే కొంచెం ముందు చూపుతో నువ్వు కూడా వచ్చి దాహం తీర్చుకుంటే మంచిది. మేక మాటలను విన్న నక్కకు నిజంగానే దాహంగా ఉంది. పైగా మేక మాటలు వినగానే దాని దురాశ రెట్టింపయింది. బావిలో మేక సులభంగా దొరుకుతుందని, పైకి ఎక్కే ఉపాయం తర్వాత చూసుకోవచ్చని అనుకుంది. ఎలాగైనా కిందికి దూకి మేకను తినేయాలని అనుకుంది. ఆలోచించకుండా నక్క కిందకు దూకింది. నక్క దూకగానే మేకకు ఉపాయం తట్టింది. నక్క బావి అడుగున పడగానే మేక వేగంగా నక్క వీపుపైకి ఎక్కింది. అక్కడి నుండి మరింత పైకి ఎగిరి బావి గట్టును పట్టుకొని సులభంగా దూకి పైకి వచ్చేసింది. మేక సురక్షితంగా బయటకు వచ్చి నవ్వుతూ ఇలా చెప్పింది నక్కతో, అయ్యో నక్క బావా, నువ్వు దురాశతో ముందు చూపు లేకుండా ఆలోచించావు. కిందకి దూకి నన్ను తినేయాలనుకున్నావు. నీరు ఉందో లేదో పైకి ఎలా రావాలో కూడా ఆలోచించలేదు. నువ్వు నాపై ఎగతాళిగా చూపించిన దయకు కృతజ్ఞతగా నీకొక మాట చెబుతాను. బావిలో దిగే ముందు పైకి వచ్చే దారి గురించి కూడా ఆలోచించాలి. కానీ నువ్వు ఆలోచించకుండా దూకావు కాబట్టి నీకొక మంచి సలహా ఇస్తాను. ఎందుకంటే నీ వీపు పైన ఎక్కి నేను పైకి వచ్చాను కావున ఈ సలహా చెబుతున్నాను, జాగ్రత్తగా విను. అక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా అమర్చి మెల్లగా పైకి వచ్చేసాయి. సరేనా అని నవ్వుతూ మేక చెబుతూ వెళ్ళిపోయింది. దురాశతో బావిలో పడిన నక్క మేకను ఎగితాళి చేసి తానే బావిలో ఇరుక్కుపోయింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే, ముందు చూపు అవసరం. ఏ పని మొదలుపెట్టినా దాని ఫలితం, పరిణామాలు మరియు బయటపడే మార్గం గురించి ముందుగానే ఆలోచించాలి. మరియు దురాశ పనికిరాదు. స్వార్థం లేదా దురాశతో ఆలోచిస్తే తెలివైన మనుషులు కూడా కష్టాలలో పడతారు. మేక నక్క చేసిన సహాయం ద్వారా బయటకు వచ్చింది. దానిని తన తెలివికి ఉపయోగించుకుంది మరియు నక్కకు కూడా మంచి సలహా ఇచ్చింది. కావున ఒకరి వలన మనకు సహాయం లభిస్తే ఎంతో కొంత సహాయం చేసిన వారికి కూడా తిరిగి ఇవ్వాలి. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరి ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకేదో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.